జనం పండుగలు చేసుకున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు భాష దానంతకదే బయటకు వస్తుంది. ఆ భాష జీవద్భాష, ఆ భాష కన్నీళ్ళ భాష, ప్రేమ భాష, ఆ భాష పాటల భాష, అది పదాల భాష, అది మాటల భాష, అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ తెలుగు భాష. జనం మాట్లాడుకునే మాటలల్లా, జనం పాడుకునే జానపద పాటలల్లా తెలంగాణ భాష ఎట్లా ఉంది దానిపైన ఇవాళ దేవులాటలో చర్చ చేస్తున్నాం. చర్చలో పాల్గొనేందుకు జానపద గాయకులు రాజు, అదేవిధంగా రచయిత, సినిమా గేయాలు రాస్తున్న జానపద గేయాలు రాస్తున్న రచయిత కందికొండ గారు, సందీప్ గారు జానపద గాయకులు. ముగ్గురికి నమస్కారం అండి. కందికొండ గారు, ప్రజలు మాట్లాడుకునే భాషలల్లో వాళ్ళు పాటలు కూడా దాంతోనే ఉంటాయి. వాళ్ళు చిన్న చిన్న మాటలనే పాటలుగా మలుచుకుంటారు, చిన్న చిన్న వాటిలోనే పెద్ద అర్థం వస్తుంది. ఈ జనం పాడుకునే పాటలల్లా, వాళ్ళ బాధలల్లా, వాళ్ళ ప్రేమల భాష ఎట్లా వస్తుంది, ఎట్లా ఉంది? మామూలుగా ఇప్పుడు నాగరిక ప్రపంచంలో ఉన్నటువంటి రచయితలు ఈ యొక్క గ్రామరు, ఈ యొక్క ఆది అంత ప్రాసలు ఇదంతా చూసుకొని రాస్తుంటారు. గురువులు లఘువులే ఉండవు, గురువులు లఘువులు ఇదంతా చూసుకొని రాస్తుంటారు. కానీ జానపదులు ఏంటంటే వాళ్ళు ఒక సందర్భానికి ఒక భావావేశానికి లోనైనప్పుడు స్పాంటినియస్గా వస్తుంది రచన అనేది వాళ్ళది. దానికి మళ్ళీ లిఖితపూర్వకంగా ఏముండదు, వాళ్ళు మాట్లాడుకునే భాషలనే ఉంటుంది, క్లిష్టమైన భాష ఉండదు. ఏది క్లిష్టంగా ఉంటుందో దాన్ని వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అసలు అది వాళ్ళకు పొసకది, వాళ్ళు తీసుకోరు, గుండెలకు తీసుకోరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే భాషలో రచన చేస్తారు జానపదులు. దీనికి మళ్ళీ మనకు లిఖితపూర్వకంగా ఉండదు, ఇది మౌఖికమైంది అన్నట్టు, ఒక ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అన్నట్టు, ఒక నాలుక మీద నుండి ఇంకొక నాలుక మీద. ఎట్లా వాళ్ళ మాటలనే పాటగా ఎట్లా రెండు నురుగులు ఏమన్నా చెప్పు, దాంట్లో ఎట్లా చెప్తారు? మాటలనే చెప్పండి. మామూలుగా ఇప్పుడు ఈ సాంగ్ ఉంది కదా, ఏటి గీతం బట్టి ఏ పుట్లు బండిస్తే గంజిలో మెతుకెరగరన్నా, నేను గంజిలో మెతుకెరగరన్నా, కాళ్ళు రెక్కలు కడుక్కొని కట్ట మీద కూర్చుంటే కాకి దన్నిపాయారన్నా, కాకి పిల్ల దన్నిపాయారన్నా అంటే అని ఒక లైఫ్ ఎట్లా ఉందనేది. గంజి నేను ఇంత పండిస్తేనే, నేను 1000 పుట్లు బట్టి పండించిన, నేను నీళ్ళు అక్కడ దోడి ఇక్కడ దోడి లాస్ట్కు నా పరిస్థితి ఎట్లా ఉంది, రైతు పరిస్థితి అంటే గంజిలో కూడా నేను మెతుకు లేకుండా అయిపోయినా. అంటే కట్ట మీద కూర్చున్న, కాళ్ళు రెక్కలు కడుక్కొని కూర్చుంటే కాకి దన్నిపోయింది, కాకి పిల్ల కూడా దన్నిపోయింది అంటే ఇది ఒక దోపిడికి చిహ్నంగా కూడా చెప్పచ్చు. ఒక మాటల ఒక కాకి దన్నిపోయా, కాకి పిల్ల దన్నిపోయా అంటే పెత్తందారులు అయితే దొరలు దోసుకున్న దానికి కూడా ఒక సింబాలిక్గా ఉంటుంది. ఇట్లా వాడు న్యాచురల్గా ఉంటుంది. ఇది మళ్ళీ ఇది రాసి పెట్టరు, ఎక్కడ నీకు రికార్డ్ అయి ఉంటుంది సాంగ్ అనేది. మౌఖికం అంటే ఒక గొంతు నుండి ఇంకో ట్రాన్స్ఫర్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది సాంగ్. మళ్ళీ ఇక్కడ సృష్టించిందే అక్కడ ఉండకపోవచ్చు, అతనికి దోసింది ఇంకేదో బాగా అనిపించింది, ఇంకొకటి యాడ్ చేస్తాడు వాడు, మళ్ళీ దానికి యాడ్ చేసి ఇంకోడు మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇంకోటికి ఏదో గుర్తులేక కూడా ఆ ఖాళీని ఇంకోలాగా పూరి చేస్తాడు, ఇంకోడు పూరి చేస్తాడు అన్నట్టు. పూరి చేస్తే అలా ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది జానపదం. దీనికి గ్రామరు గీమరు, ఈ అక్షరం తక్కువ పడదు, పొల్లు లేదు, ఈ ద్విత్వం కావాలి, ఇదంతా ఏం లేదు. ఇక వాని భావోద్వేగం, ఎమోషన్. బాగ్స్ అని ఒక రైటర్ ఉన్నాడు, అతను చెప్తాడు ఎమోషన్ మెయిన్ ఇంపార్టెంట్ అంటారు దీనికి, మన జానపదులకు ఎమోషనే మనకి. మళ్ళీ డైలీ లైఫ్లో ఉండేటువంటి దుఃఖము, వానికి దుఃఖం వస్తే ఏడ్చుకుంటూ పాట కడతాడు, వానికి ఆనందం అనిపిస్తే చాలా సంబరంతో ఒక కైగడతాడు ఒక పాటను. అంతే, వానికి ఇక ఏ దోస్తే అది అంతే, ఫీలింగ్ని బట్టి ఉంటుంది, వాని ఫీలింగ్ని బట్టి. ఒక పాట మన రాజు ఆడతాడు, ఏదైనా ఒక పాట ఏంటి జానపదులు మాట్లాడుకునే మాటలతో వచ్చిన పాట, కోలాటం పాట అయినా సరే, వాళ్ళ ఇంట్లో పండుగలప్పుడు పబ్బాలప్పుడు ఏదో ఒక పాట ఉంటుంది కదా, పాటలు అంటే మామూలుగా రైలు బండి మీద ఒక పాట అనుకోవచ్చు. అంటే ఒక బండి ఏ విధంగా చెప్తారు, రైలు బండిని అంటే జానపదులు ఏ విధంగా అప్పటికప్పుడు రైలు మీద కూడా పాట వాడుకుంటే ఎట్లుంటుంది అంటే పోతుంది, ఒక బండి పోతుంది అన్నట్టు చెప్తారు. కటింగ్స్ ఉంటాయి.
ఒవ్వరే పొగబండి దాని ఒయ్యారి పోకడ చూడండి దాని సడాకు నీడలు చూడండి ఒవ్వరే పొగబండి దాని ఒయ్యారి పోకడ చూడండి దాని సడాకు నీడలు చూడండి బొగ్గు తింటది నీళ్లు దాతది ఇసుక భూమిలో ఉరుకదు బండి రాళ్ళ భూమిలో నడువదు బండి నరుడు చేసిన 4 ఏళ్ల మీద పాయర బండి బొంబాయి బండి పాయర బండి బొంబాయి బండి అంటే అంటే ఒక రైలు బండి మీద ఒక ఎడ్ల బండి మీద ఆ విధంగా కూడా పాడుకోవచ్చు. బహుశా ఇక్కడ నుంచి బాంబేకి ముందు రైలు పడేది కదా చూసి పాడుకున్నారన్నట్టు. భాష కూడా బాగుంది. పాయర బండి పోవడం పాయర బండి ఉరికెర బండి నరుడు చేసిన 4 ఏళ్ల మీద బహుశా చేసిన 4 ఏళ్ల మీద పాయర బండి బొంబాయికి అంటే వాళ్ళ ఊర్ల నుంచి బొంబాయికి పోయినట్టుంది ఆ బండి చూసి బండి మీద ఏం దీంట్లో కవిత్వం గ్రామర్ గ్రీమర్ ఏం ఉండదు అంటే జనం పాడుకునే దాంట్లో అట్లా. ఇంకేదైనా ఒక పాట ఇంకా ఒక అంటే ఒక వదినతోటి అంటే సాటి ఆడపడుచుతోటి ఒక ఆమె చెప్పుకుంటుంది ఒక ముసలాయన కోసం కొంటె పట్టించుకుంటా. గురిగింజంతా బొట్టు వెట్టుగా గుండు సాటుకు నేనే పోతే ముసలోడెంత ముచ్చటగాడు ముద్దియమంటాడు చూడదినా గురిగింజంతా బొట్టు వెట్టుగా గుండు సాటుకు నేనే పోతే ముసలోడెంత ముచ్చటగాడు ముద్దియమంటాడు చూడదినా ముసలోడెంత ముచ్చటగాడు ముసలోడెంత చెడగాడు ముసలోడెంత ఇట్లా. అంటే తమ కష్టాన్ని మర్చిపోవడానికి సాయంత్రం పూట 2 కోలాటం కట్టెలు పట్టుకొని ఆ విధంగా అక్కలందరూ వైపు బొడ్డెమ్మలు వేసుకుంటా అన్నులందరూ కోలాటం ఆడుకుంటా ఆ విధంగా చిన్నప్పటి నుంచి పోలిక గురిగిందంతా బొట్టు పెట్టుకొని పోయిందంట గుండు సాటుకు గుండె రాయి గుండు సాటుకు బండసాటుకు ఒక బండసాటుకు వెళ్ళిపోతానంటే ముసలోడు అట్లా కామెంట్ చేసిండు. దీంట్లో రెండు అర్థాలు ఉన్నాయి దాంట్లో. సందీప్ గారు ఇటువంటి ప్రజాకళల్ని దృష్టిలో పెట్టుకొని అమరుడు దేవరకొండ భిక్షపతన్న రాసిండు మేం కళాకారులం ఓయమ్మ ఈ ప్రజా కళాకారులం అంటూ. మేం కళాకారులం ఓయమ్మ ప్రజా కళాకారులం మాయమ్మ ప్రజా కళాకారులం ఓయమ్మ పాటలెన్నో పాడుతాం మాయమ్మ బుద్ధి మాటలు చెప్పే బుడుబుడుకలోళ్ళం బతుకు పాటలు పాడే పడపొత్తులోళ్ళం సంకనా చంటి పిల్లలేసుకొని ఓయమ్మో ఆయమ్మ ని జోల పాడుతాం మాయమ్మ మేం కళాకారులం ఓయమ్మ ప్రజా కళాకారులం మాయమ్మ సింత చెట్లే మాకు పుట్టినిల్లులు మర్రి చెట్లే మా అత్తగారిల్లు సంకనా చంటి పిల్లలేసుకొని ఓయమ్మో ఆయమ్మ ని జోల పాడుతాం మాయమ్మ. ఈ విధంగా జానపదులకు ఎక్కడ ఏసీ బంగ్లాలు ఉండవు, వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చొని ఒక పాట చెట్టు మీద అయితే చెట్టు మీద పుట్ట మీద అయితే పుట్ట మీద అటువంటి జానపదులు ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో. నిజమే వీళ్ళు జంగాలు బుడు వాళ్ళు వాడతారు కదా పాటలు, వాళ్ళు అద్భుతమైన వెళ్తూనే పాట పాడతారు వెళ్తూనే ఏదో అట్లాంటిది స్థిర నివాసం ఉండదు లైఫ్ డైలీ వెళ్ళిపోవడం షిఫ్ట్ అయిపోయి మూవింగ్లే ఉంటారు ఎప్పుడు. కానీ సంకల పిల్ల ఉంటుంది వాళ్ళకు సంచారం చేస్తుంటారు. సంచారంలోనే నిజంగానే తిరుగుతున్నప్పుడే వాళ్ళకు పాట మాట భాష లైఫ్ కూడా విభిన్నమైనటువంటి లైఫ్ తెలుస్తుంది వాళ్ళు తిరుగుతున్నప్పుడు. సంచార జీవితం గొప్పది కదా. అందుకే జానపదంలో ఇంకా అంటే ఇంకేమన్నా రాసిన పాట లేదు, మీరు రాసిన పాట ఏమైనా ఉందా? జానపదంలో నేను రాసిన సేకరించిన సేకరించే పాటలు పాడు. ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల ఊడల మర్రి కింద కొమిరలి పుట్ట చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన ఊరికి ఉత్తరాన ఊరికి ఉత్తరాన ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన ఊడల మర్రి అంటే దీనికి వాళ్ళ ఊర్లో ఉన్నది వాళ్ళ జీవితంలో ఉన్నది అంతే మాట్లాడుకోవడానికి అంతే. కందికొండ గారు ఇప్పుడు ఈయన వాడిన ఇద్దరు వాడిన పాటలల్లా ఊర్లో ఉన్న వాళ్ళకు సంబంధించిన వాళ్ళ జీవితానికి సంబంధించిన ఇవి ఉంటాయి కదా, బహుశా అట్లా మాట్లాడుకోవడం కూడా అంటే దాంట్లో ఒక వెటకారం లేకపోతే కనుక వాళ్ళ చెప్పదలుచుకున్న ఏదో తిట్టునో దేన్నో వాడతారు కదా, దీనికి వాళ్ళు ప్రతీకలుగా ఎట్లా చెప్తుంటారు? దాన్ని ఒక ప్రతీకని చెప్పాలంటే ఒక పోలికని చెప్పాలంటే ఎట్లా చెప్తారు? పోలిక అంటే
గుర్తురాట్లేదు. ఎవరి మీదనో ఒకవేళ ఇప్పుడు చుందనాలు ప్రమీల అని అన్నాడు, వాళ్ళ ఊర్లో ఉన్న పేరు తీసుకొని పాడుకున్నారు, ఊర్లో ఉన్న పేరుతోనే మాట్లాడుతున్నారు. ఇంకేదైనా ఒక సీరియస్ విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ఎట్ట చెప్తారు, వాళ్ళ భాషలో ఎట్ట చెప్తారు? సీరియస్ విషయం అంటే ఇప్పుడు ఏదైనా ఒక దోపిడీ, ఒక భూస్వామి దోపిడీ చేశాడు అనుకోండి, దోపిడీ చేసినప్పుడు వాడిని గద్దతో కంపేర్ చేస్తూ చెప్తారు. అదేవిధంగా ఇంకా గతంలో ఇవి నైజాం సర్కారోడ సాంగ్ ఉంది కదా, దాంట్లో నాజీల మించినవరు నైజాం సర్కారోడ అని నాజీలతో కంపేర్ చేయడం, ఒక విలన్ క్యారెక్టర్ను గద్దలతో అయితే ఇంకా ఒక సింహంతోని పులితోని కంపేర్ చేస్తూ చెప్తూ పుస్తకాల్లో రాసిన భాషకు గ్రామీణులు చెప్పిన వాళ్ళు చేస్తున్న వ్యక్తీకరణ ఉంటుంది కదా, వాళ్ళు చెప్పేదానికి బేసికల్గా తేడా ఎట్లుంటుంది? అంటే వర్ణించడంలో కానీ లేదా దాన్ని వ్యక్తీకరించడంలో కానీ తేడా ఎట్లుంటుంది? వాళ్ళు జానపదులు చెప్పే భాషలో పాటల రూపంలో చెప్పినప్పుడు చాలా డెప్త్ ఉంటుంది వాళ్ళ దాంట్లో. వాళ్ళకు ఏది అనిపిస్తుందో అదే చెప్తారు. మామూలుగా ఈ పుస్తకాలలో అది కొంచెం కృత్రిమంగా ఉంటుంది. మనము అన్నీ గ్రామటికల్గా ఈ భాషను ఇక్కడ ఏం పెట్టాలి అక్కడ ఏం పెట్టాలి మనం కూర్చొని ఆలోచించి శిష్టులు బాగా రచన చేస్తుంటారు. దీంట్లో సహజత్వం ఉండదు. అదే జానపదులు దాంట్లో వాళ్ళకు స్పాంటినియస్గా చెప్తారు. వాళ్ళ ఎమోషన్ ఎట్లా భావోద్వేగం అట్లా అప్పుడు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్తారు. కాబట్టి న్యాచురాలిటీ ఉంటుంది, దాంట్లో జీవం ఉంటుంది. అందుకే ఈ జానపద సాహిత్యాన్ని అంతా స్వయంభూ అంటారు. స్వయంగా దానికి అదే క్రియేట్ చేసుకుంటుంది. ఎవరో ఒకడు క్రియేట్ చేసింది కాదు, స్వయంభూ అంటారు కదా, స్వయంభూ వెలిసింది అక్కడ దేవత అంటారు. అట్లాగా జానపద కళ కూడా స్వయంభూ అనమాట. ఏదో ఒక పాట అంటే ఇప్పుడు మన తెలంగాణ అంటేనే ఒక పాటల పుట్టినిల్లు లాంటిది. జనం సస్తే పాటనే, పుడితే పాటనే, బాగుంటే పాటనే, లేకుండా పోతాడని. అంటే పెళ్ళి అయితే పాటనే, పెళ్లి ఇడ్స పెడితే కూడా పాటనే అవుతుంది. అంటే చెట్టు మీద పాట, పుట్ట మీద పాట, గడ్డి మీద పాట కూడా ఒకటి ఉంటుంది. గడ్డి మీద అంటే గడ్డి అనేది వాస్తవానికి పెద్ద పరిగణనలోకి రాదు, కానీ గడ్డి మీద కూడా పాటలు అల్లుకొని మరుగున పెట్టుకున్నటువంటి పాట ఒక పాట. సందులో సంసారి వెగడ్డి వాగులో వగలాడి వెగడ్డి, 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 గడ్డి 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 నీ మీద మను సాయనే, వరి పోసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే. అంటే గడ్డి మీద మనసు అయిందా లేకపోతే గడ్డి ఎత్తుకున్న అమ్మాయి మీద మనసు అయిందా తెలియదు. అట్లా ఆ గడ్డి అంటాడు, జాన వెడితే జానెడు లేవు, మూర వెడితే మూరెడు లేవు, జాన వెడితే జానెడు లేవు, మూర వెడితే మూరెడు లేవు, గడ్డి గడ్డి అరే గడ్డి నీ మీద మను సాయనే, వరి పూసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే. బండ కింద నలగవే నువ్వు, ఇసుకలో నా ఉరకవే నువ్వు, బండ కింద నలగవే నువ్వు, ఇసుకలో నా ఉరకవే నువ్వు, గడ్డి గడ్డి చల్ గడ్డి నీ మీద మను సాయనే, వరి పూసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే. ఇంకోటి, కోత కోస్తే కోత కందవు, మోపు గడితే మోపు కందవు. అంటే వాస్తవానికి రెండు రకాల గడ్డీలు ఉంటాయి. చిన్న గడ్డి ఉంటుంది, పెద్ద గడ్డి ఉంటుంది. కోసేటి గడ్డి ఉంటుంది, మోపు కట్టుకొని పోయేటి గడ్డి ఉంటుంది. కానీ మనోడి భావన ఏందో తెలియదు మరి. ఆ గడ్డి మీద కోత కోస్తే కోత కందవు, మోపు గడితే మోపు కందవు, కోత కోస్తే కోత కందవు, మోపు గడితే మోపు కందవు, గడ్డి గడ్డి చల్ గడ్డి నీ మీద మను సాయనే, వరి పూసల గడ్డి గడ్డి నీ మీద మను సాయనే. ఇంకా లాస్ట్ ఏమంటాడు మరి? ఇంకా ఏమంటాడంటే ఇంకా మొత్తం ఇదేదో ఒకటి కూడా లాస్ట్ చివరికి ఏమంటాడు? ఇంకా ఇంతే, అది పెట్టుకొని వాస్తవానికి ఏదో మనసులో పెట్టుకొని గడ్డి కోదాం రా అని ఒక సామెత ఉంటది. అంటే మనసులో ఏదో పెట్టుకొని ఏమే గడ్డి కోదాం దా అని చెప్పేసి పిలిచిండంట. అంటే అట్లా కొన్ని అంటే ఇండైరెక్ట్ గా ఒక అమ్మాయికి ప్రపోజల్ చేసినట్టు. నువ్వు ఒక పాట
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కొన్ని బాణీలు ఇటు తెలంగాణ ఉద్యమానికి కూడా ఉపయోగపడ్డాయి. అటువంటి బాణీలు కొన్ని ఉన్నాయి. జనం బాణీలు, జనము పీర్ల పండుగ రోజు పీరీలు ఆడుకుంటూ దులా ఆడుకుంటూ పాడుకునే బాణీలు ఉన్నాయి. ఒక నిమిషం నీళ్ళు ఓ జంబియా వలంపల్లి జంబియా నాతోని మాట్లాడు నాంపల్లి జంబియా ఓ జంబియా వలంపల్లి జంబియా ఓ జంబియా వలంపల్లి జంబియా ఓ జంబియా వలంపల్లి జంబియా ఓ జంబియా వలంపల్లి జంబియా ఒకట పీరు తొరి మసీదు దుంకుత సుడయ్య లైలా ఒకట పీరు తొరి మసీదు దుంకుత సుడయ్య లైలా ఒకట పీరు తొరి మసీదు ఒకట పీరు తొరి మసీదు ఒకట పీరు తొరి మసీదు ఒకట పీరు తొరి మసీదు దుంకుత సుడయ్య లైలా ఒకట పీరు తొరి మసీదు దుంకుత సుడయ్య లైలా ఏమేమి కావలే స్వామికి నల్లగొండ మగులాలకు ఏమేమి కావలే స్వామికి నల్లగొండ మగులాలకు ఏమేమి కావలే స్వామికి నల్లగొండ మగులాలకి ఏమేమి కావలే స్వామికి. ఇటువంటి పాటలు ఎక్కడినా ఈ పాట మా ఊర్లో పీర్లు ఉన్నాయి చాలా అలా చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్రజలు ఎగురుకుంటూ అలసట రాకుండా నాన్ స్టాప్ గా 1 గంట 2 గంటలు ఇట్లాంటి పాటలతోటి. ఇంకేదైనా వాడతావు? అంటే మీరు పాటల దగ్గర సేకరించుకొచ్చారు కదా, తిరిగి తీసుకొచ్చారు కదా, ఎవరైనా అడిగి లేకపోతే కనుక మీరు పాడుతున్నారు కాబట్టి అట్లా నేర్చుకున్నారా? ఎట్లా? జనరల్గా మాకు అంటే పుట్టుకతోటి అంటే మేము పెరుగుతున్న పరిస్థితుల్లోనే కష్టాలకు అంటే పొద్దంతా పొనాల్లో పని చేసుకుంటూ చిన్నప్పటి నుంచి అవి చూసుకుంటూ పెరిగిన వాళ్ళం అన్నట్టు మేము. అంటే మా అమ్మ మా నాన్న తర్వాత పక్కల మామలు అన్నలు అందరూ ఇంటి పక్కల వాళ్ళు కలిసి సాయంత్రం పూట కాగానే ఒక పాట ఏంటంటే గాజుల మీద గాజులు అమ్మేట. ఇప్పుడు అంటే అన్ని షాపింగ్ మాల్స్ అయిపోయినాయి, కొత్త కొత్త అవి అయిపోయినాయి. ఒకప్పుడు ఊర్లకే గాజులు ఇంటింటికి తెచ్చి గాజులు వేసేటోళ్ళు. ఆ గాజులైన మీద ఒక పాట. తొడుగవయ్యా గాజుల సెట్టు నల్లటి గాజులు ఇక మంటలకు తాళలేను ఎక్కై గాజులు తొడుగవయ్యా గాజుల సెట్టు నల్లటి గాజులు ఇక మంటలకు తాళలేను ఎక్కై గాజులు చుట్టుముట్టు పరదగట్టి పరదలోన నన్ను వెట్టి నలిపి నలిపి తొడుగ కయ్యా నలిపి నలిపి కయ్యా నలిపి నలిపి తొడుగ కయ్యా నలిపి నలిపి తొడుగ కయ్యా తొడుగవయ్యా గాజుల సెట్టు నల్లటి గాజులు ఇక మంటలకు తాళలేను ఎక్కై గాజులు. అట్లా అంటే అన్ని రకాల బంధాలు అన్ని కూడా కలుపుకుంటూ అన్నిటి దాంట్లో తెలంగాణ జనం మాట్లాడుకునే మాటలతోనే ఉండే పాటలు ఉంటాయి. మీరు బాగా వాడతారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవునండి. జానపదులు పాడుకునే జానపదంలో ఆ భాష ఎట్లా ఉంది, దాన్ని తీయదనం దాన్ని కమ్మదనం పెట్టింది. ఒక పాట నువ్వు మాట్లాడే పాటనే డైరెక్ట్. తప్పకుండా. అయితే నాకు చిన్నప్పుడు ఊళ్ళల్లో మాకు కోళ్ళు ఉండేటి, కోళ్ళు కమ్మేది. ఇట్లాంటి ఫారం కోళ్ళు బయలు కోళ్ళు వచ్చినాయి, నాటుకోళ్ళు. మనకు నాటుకోళ్ళు, మనం స్వచ్ఛమైనటువంటి నాటుకోళ్ళు ఉండే ఊళ్ళల్లో ఉన్నప్పుడు. మా ఇంట్లో కూడా కోళ్ళ గూడు ఉండేది. మా నాన్న మా అమ్మ వాళ్ళంతా కోళ్ళు బాగా పెంచేది. కోళ్ళు మేము మా ఇంటి నిండా కోళ్ళు ఉండేవి అన్నమాట. అయితే అట్లాంటి కోళ్ళు చాలామందికి ఉండేవి మా ఇంటి పక్క వాళ్ళందరికీ. ఇప్పుడు అట్లాంటి కోళ్ళు మళ్ళీ ఇడిచి మళ్ళీ సాయంత్రం వచ్చాక మళ్ళీ కోళ్ళ గూటికి వస్తాయి అవన్నీ. అలా ఒక కోడి మిస్ అవుతుంది. అప్పుడు అట్లాంటి మిస్ అయినప్పుడు తిడతారు, మా కోడిని ఎవడు తిన్నాడు ఏందని. దాని గమ్మత్తుగా ఈ పాట ద్వారా మనం చెప్పుకుంటే ఎట్లుంటాడు. కోడి బాయనే లచ్చి కోడి బాయనే నా కోడిని తిన్నోని ఇల్లు కూలిపోతదే, కోడి తిన్నోని ఇల్లు గాలిపోతదే. కోడంటే కోడి కాదు గంపెడంత బొట్ల కోడి, కోడిని తిన్నోని ఇల్లు కొల్లాలు గాను మక్కా మసీదు గాను మల్లన్న గుడి గాను కందులు కొట్టే బండ గాను చల్ చిన్నంగి చెరువు గాను తుక్కుడు బండ గాను పేరాల పెట్టె గాను మా పెంట దిబ్బె గాను లాయి డిప్ప గాను లైలప్ప చెండు గాను చల్ అరే కోడి బాయనే లచ్చే. ఇక మా కోడి ఎట్లాంటిదంటే పకొల్ల కుప్పలన్నీ పొల్లు పొల్లు మెక్కు పుంజు మంది కళ్ళాలు బుక్కి మస్తు బలిసిన పుంజు సకాని పుంజు ఓ బంగారి పుంజు పంచ జుట్టు కోడి పుంజు పంజాల కోడి పుంజు మా ఊరి వాడలెల్ల కూతబెట్టి లేపే పుంజు చల్. లడాయి పుంజు కాదు బడాయి పుంజు కాదు రాజులు మెచ్చిన పుంజు రామసక్కాని పుంజు పల్నాటి కోడి పుంజు పంజాల కోడి పుంజు అంటే అలాంటి కోడి పోయిందని చెప్పి
చెప్తూ మళ్ళా అది ఇంకెలాంటి కోడి అనేది అంటే మామూలు కోడి కాదు, మొక్కిన అంటే పోషమ్మ తల్లికి, పోషమ్మ తల్లి కాని పెంచుకున్న కోడి పుంజు, పొలగానికమ్మ తల్లి అయితే మొక్కిన పుంజు. అరే ఏ మంది సౌతి కంట్లో పడ్డదో నా కోడి పుంజు, మతానో యాడో మాయ కోడి పుంజు, మర్యాదకి ఇడవకుంటే ఇడిచి పెడతన్న తిట్టు చల్. కొన్ని బట్టి నోడు బలబాల గూనిపోను, తనీకలు వీకిన వల్ల దౌడాలు వాసిపోను, కంకేడు కాళ్ళు దాన్ని తిన్నోడు గాలిపోను. ఇంకా తిట్లు కొంచెం లోతుకెళ్ళాలంటే ఎట్లుంటుందంటే అది కాలి గజ్జే కడితే చెంగు నెగిరే పుంజు, పుంజంటే పుంజు కాదు కందులూరి కోడి పుంజు. అరే జొన్న లేని రాజ్యం పోయి జొన్నలు తెచ్చే కోడి పుంజు, కందు లేని రాజ్యం పోయి కందులు తెచ్చే కోడి పుంజు, మా మంచి కోడి పుంజు మిద్దెలెక్కి కూయగలదు చల్. మా కోడి బట్టి వల్ల ఇళ్ళల్ల పీనిగెల్లా కళ్ళల్ల మన్ను పొయ్య, వాళ్ళ దీనాలు గాను వాళ్ళ వారాలు గాను వారావు ఎత్తకుండా వాళ్ళ పేరు మాయ చల్. అచ్చమైన తిట్లు కానీ కాకపోతే పాటలో ఎలా ఉంటుంది మారినాయి. ఇంకో మీ చిన్నప్పుడు విన్నది ఇంకోటి జానపదం అంటే భాష దీంట్లో తెలిసిపోతుంది కదా. అద్భుతమైన భాష దీంట్లో మతమతాన మాయం చేస్తుంటారు. అలాంటి చాలా అద్భుతమైనటువంటి పదాలు గట్టి పదాలు నా చిన్నతనంలో సారంగపాణి శంకర్ గారి పాటలు వింటుండేవాడిని. అవి క్యాసెట్లలో అప్పుడు, ఇప్పుడంటే సీడీలు, దాని తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఉంటుంది కోలాటం వేసేటోళ్ళు అప్పుడు మీయారు గుర్రాలు ఒక పాట ఉంటుంది దాంట్లో. అంటే ఈ శంకర్ అన్న పాడితే అది చాలా అద్భుతంగా పాడేదాన్ని. ఆ పాట నాకు ఎప్పుడు కూడా గుర్తుంటుంది. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది. 12 గుర్రాల అరే 12 గుర్రాల బగ్గిపోతుంది, ఈ బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది, ఈ బగ్గీలో మేనత్త అరే బగ్గీలో మేనత్త బగ్గీలో మేనత్త. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల 12 గుర్రాల బగ్గిపోతుంది, ఈ బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది, ఈ బిడ్డతో బిందెడు నీళ్లు పోతానా, ఈ నీళ్లతో నీలంబు చీర పోతుంది, చీరతో సిక్కుల రైక పోతాంది. అరే చీరతో సిక్కుల చీరతో సిక్కుల అరే చీరతో సిక్కుల చీరతో సిక్కుల. బాగుంది. దాంట్లో అంటే ఉరుకుదు గుర్ర ఉరుకునట్లే ఉంది పాట కూడా. చాలా బగ్గిరాగానే పోతుంది సాంగ్ కూడా. రాజుగారు ఒక్క నిమిషం అట్లాంటి పాట ఇంకొక 2 పాటలు చూసుకోండి. కోలాటం పాట మంచి కోలాటం ఊళ్ళల్లో మాసం ఇందాక అంటే కదా ఒంటి తుమ్మ చెట్టు కింద వంట చేయమ్మా, అది కొంచెం డల్ అవుతుందేమో అన్న లేపేసే ఏం కాదు పాడు. దానికి ఏం వంటదేనికి ఏమైంది అంతే. రైట్ రాజుగారు మీరు వాడండి ఒక పాట. అదే ఇందాక అన్నయ్య చెప్పినట్టే సేమ్ ప్రాసెస్ తోటి ఉంటుంది. పక్క పాలమూరు పాట. అలువది మంచం కొదువది నులుక ఒదిగి పండవే ఓ మనసా, అదువది మంచం కొదువది నులుక ఒదిగి పండవే ఓ మనసా, అవారు సీసలు ఇవారు సీసలు 12 సీసలు పారాడంగా, అందుట్లో ఒకటి చిన్న సీసా సీకిన గుగ్గిల్ దిగిందన్న సీకిన కట్టెల్ ఇందన్నా సీకిన కట్టెల్ ఇందన్నా, అవారు లొట్టెలు ఇవారు లొట్లు 12 లొట్లు పారాడంగా, అందుట్లో ఒకటి చిన్న సీసా అనుప గుగ్గిల్ అడిగిందన్న అలువదు మంచం కొదువది నులుక ఒదిగి పండవే ఓ మనసా, అదువది మంచం కొదువది నులుక ఒదిగి పండవే ఓ మనసా, అవారు మంచాలు ఇవారు మంచాలు 12 మంచాలు పారాడంగా, అందుట్లో వచ్చి చిన్న మంచం నిద్రకు ముగ్గిరు నడిగిందన్న నిదురకు ముగ్గిరు నడిగిందన్న నిదురకు ముగ్గిరు అవారు మేకలు ఇవారు మేకలు 12 మేకలు పారాడంగా, అందుట్లో ఒకటి చిన్న మాక కొబ్బెరగసాలు ఇందన్నా కొబ్బెరగసాలు ఇందన్నా కొబ్బెరగసాలు ఇందన్నా కొబ్బెరగసాలు. ఇట్లా అంటే అది కూడా దీంట్లో కొబ్బెరగసాలు అడిందంట మేక. దాని పోలిక ఏంటంటే అర్థం అంటే కోతకు వచ్చిందనే. మంచి భాష ఉంది, బాగా డెప్త్ జానపదుల భాష, ఊర్లో జనం మాట్లాడుకునే భాష. మీరు ఒక పాట. మరొక జానపదం, మంచి జానపదం. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, పరువరాద పైట కొంగు ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, పరువరాద పైట కొంగు ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, నువ్వు నేను ఏక
ఇష్టమయ్యి ఈరనాగమ్మో నా బాలచందురమ్మ నెల మీద 10 రోజులాయ ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ నెల మీద 10 రోజులాయ ఈరనాగమ్మో నా బాలచందురమ్మ కోరుకున్న కొడుకు పుడితే ఈరనాగమ్మో నా బాలచందురమ్మ కొమిరలి బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తలువాలు మోసుకుందాం ఈరనాగమ్మో నా బాలచందురమ్మ తంగేడు చెట్టు శృంగార రసం దాని పాట అంటే నిజంగా దాంట్లో ఎక్కడ కూడా మనకు బూతు అనేది లేదు 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 అది బూతు కాదు శృంగార రసం అదొక నవరసాలలో అదొక రసం దాన్ని మనం బూతుగా జానపదులలో వాళ్ళకు ఇలాంటి మాయా మర్వాలు ఇవన్నీ ఏమి ఉండవు వాళ్ళు వాళ్ళ మనసులో ఏమనిపిస్తుందో అది మాట్లాడతారు దాన్ని కొన్ని కొన్ని ఇంకా కొంచెం డెప్త్గా శృంగారంగా ఉన్నా కూడా వాళ్ళు బూతు ఉద్దేశంతో కాదు అది వినసొంపుగానే ఉంటాయి బూత్ అనేది ఉండదు మన నాగరికులు ఇంకా చాలా బూతులు ఇలాంటి వాళ్ళకి ఏముండదు స్వచ్ఛంగా మాట్లాడతారు ప్రతి షావల్ గారు ఒక మీరు చిన్నప్పుడు విన్నది జానపదుల ప్రేమను ఒక కోపాన్ని సరసాన్ని చెప్పే ఒక పాట తెల్లాజీ రాజాలి కొంగు మరుదలు పిల్లో నీ అబ్బారిల్లా సుక్కా బొట్టు మరుదలు పిల్ల పిల్ల తెల్లాజీ రాజాలి కొంగు మరుదలు పిల్లో నీ అబ్బారిల్లా సుక్కా బొట్టు మరుదలు పిల్ల ఇక అప్పట్లో మంచిలోకి పోతా అంటే అప్పుడు నీళ్ళ బాయిలు ఉండేటి ఇప్పుడంటే అన్ని మినరల్ వాటర్ వస్తాయి ఆ నీళ్ళ బాయికి అవి పోతా అంటే వర్ణిస్తా అంటాడు అరే మంచి నీళ్ళ అబ్బా మంచి నీళ్ళ మంచి నీళ్ళ బాయి కాడ మరుదలు పిల్లో నువ్వు మంచి నీళ్ళు చేస్తా ఉంటే మరుదలు పిల్ల పిల్ల అరే మంచి నీళ్ళ బాయి కాడ మరుదలు పిల్లో నువ్వు మంచి నీళ్ళు చేస్తా ఉంటే మరుదలు పిల్ల నీ గాజుల చెప్పుడు చెటా 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 మరుదలు పిల్లో నా పానవంత మీట 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 మరదలు పిల్ల నీ గాజుల చెప్పుడు గాజుల చెప్పుడు గాజుల చెప్పుడు చెట్ట చెట్ట మరదలు పిల్ల నా పానవంత మీట మీట మరదలు పిల్ల లాజీరా జాలి కొంగు మరుదలు పిల్లో నీ అబ్బారిల్లా సుక్కా బొట్టు మరుదలు పిల్ల అంటే ఇక రకరకాల ప్లేస్లో ఆమె అమ్మాయి అయితే ఎక్కడికెక్కడికి వెళ్తుందో అందంగా చూస్తూ అన్ని కలుపుకొని ఇంకొకటి ఒక ఇంకోటి ఆ రకంగా ఇంకా చెప్పుకోవాలంటే మంగమ్మ ఓ మంగమ్మ ఓ మంగమ్మ మాటకారి మంగమ్మ మరపురాని మంగమ్మ అప్పట్లో లవ్ ఫెయిల్యూర్ అయితే ఎట్టుండేది పాటలు అసలు ఊర్లలో లవ్ ఫెయిల్యూర్ మంగమ్మ ఓ మంగమ్మ ఓ మంగమ్మ మాటకారి మంగమ్మ మరపురాని మంగమ్మ మరువలేని మంగమ్మ శలక కాడి జిట్టిత చెట్టల్లే దమ్ము తీరా మనము ఆడామే దమ్ము తీరా మనము పాడామే ఆటలన్నీ అరికతలాయే మంగమ్మ మంగమ్మ ఓ మంగమ్మ ఓ మంగమ్మ మాటకారి ఇట్లా గుర్తు చేసుకున్నట్టు ఇప్పుడు లవ్ విరహవేదన విరహం గ్యాప్ ఇద్దరి మధ్యన విరహవేదన జ్ఞాపకాలు ఏంటి అనేది దానికి సంబంధించిన గీతం ఒక పాట ఇంకొక భర్త ఆమెను వంట చేయమని చెప్పేసి అంటున్నాడు అది కూడా ఇంట్లో కాదు ఒక వంకతుమ్మ చెట్టు కింద అంటే ప్రకృతిని కూడా పాటలో బాగా చేస్తున్నాడు వంకతుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసలొల్ల రాజమ్మ వంట చెయ్యమ్మో పూసలొల్ల రాజమ్మ వంకతుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసలొల్ల రాజమ్మ వంట చెయ్యమ్మో పూసలొల్ల రాజమ్మ అని అంటే ఆమె అంటుంది వంట మీద మన్ను వయ్యా మంట మండదురో బందమోడ రాజన్న మంట మండదురో బందమోడ రాజన్న వంట మీద మన్ను వయ్యా మంట మండదురో బందమోడ రాజన్న మంట మండదురో బందమోడ రాజన్న వంట మీద మన్ను వయ్యా వంట మీద మన్ను వయ్యా వంట మీద మన్ను వయ్యా వంట మీద వంట మీద మన్ను వయ్యా మంట మండదురో బందమోడ రాజన్న మంట మండదురో బందమోడ రాజన్న వంట మీద మన్ను వయ్యా మంట మండదురో బందమోడ రాజన్న మంట మండదురో బందమోడ రాజన్న
ఇంకా తర్వాత మరి వంట చేసిరా లేదా? చేసింది. ఇంకో 2 రోజులు అంటే రాజోలి ఆహా రాజోలి చల్ రాజోలి అంగాల రద్దరైకాలే రన్నే పిల్ల కనకమ్మ అద్దరద్దాలే రన్నే పిల్ల కనకమ్మ రాజోలి అంగట్ల అందరైకాలే కన్నే పిల్ల కనకమ్మ. అంటే అద్దాల రైక తెస్తా అంటున్నాడు. ఓకే ఓకే. అట్లా రైక తెస్తే మళ్ళీ నా ఇంట్లో ఒప్పుకోదని కూడా ఆమె సమాధానం ఎట్లిస్తుందంటే రైక చూస్తే ఇంటిలోనా రైక చూస్తే ఇంటిలోనా రైక చూస్తే రైక చూస్తే రైక చూస్తే ఇంటిలోనా రద్ది రద్దయ్యో బందమోడ రాజన్న రద్ది రద్దయ్యో బందమోడ రాజన్న రైక చూస్తే ఇంటిలోన రద్ది రద్దయ్యో బందమోడ రాజన్న ఇంటి రద్దయ్యో. అతను ఇచ్చిన బహుమతి తీసుకెళ్తే ఇంట్లో మళ్ళీ ఏ సమస్యలు వస్తాయో గుర్తుపెడతారు. ఇది ఎక్కడిదని అడుగుతారు కదా, దానికి ఇబ్బంది. దీంట్లో మీరు ఒకటి చెప్పండి, మీరు పాటలు రాస్తారు కదా, మాట్లాడే మాటనే దాంట్లో ఒక దీర్ఘం ఉంది, దాంట్లో ఒక విరుపు ఉంది. దీంట్లో తెలియకుండా గ్రామర్ ఉన్నట్ల దాంట్లో కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఒక జానపదుడు కావచ్చు, ఒక పసిపిల్లడు తొట్టెలో ఉంటాడు, వాడు ఏడుస్తున్నప్పుడు ఒక దాంట్లో ఒక రాగం ఉంటుంది, లయ ఉంటుంది. పసిపిల్లోడు కూడా మీరు ఏడుస్తున్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఏడుస్తుంటారు, లేదా ఇంటికి ఒక బిడ్డ వచ్చినప్పుడు ఏడుస్తుంటారు. ఈ ఏడుపులో కూడా ఒక రాగం ఉంటుంది, ఒక లయ ఉంటుంది కంపల్సరీ. ప్రతి దాంట్లో కూడా దుఃఖంలో లయ ఉంటుంది, ఆనందంలో నవ్వులో లయ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కూడా తెలియకుండానే మనకు ఆది అంత ప్రాసలు అన్నీ ఉంటాయి జానపదంలో. కానీ వాళ్ళకు తెలియకుండా వాళ్ళు క్రియేట్ చేస్తారు, వాళ్ళు న్యాచురల్గా. మనము ఇప్పుడు కృత్రిమంగా కూర్చొని కావాలని చేస్తున్నాం, వాళ్ళు తెలియకుండా న్యాచురల్గా చేసేసారు. రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కనువిందులు, రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కనువిందులు, అతికిన బతికిన చింతలు ఆకలి తీరని గొంతులు, అతికిన బతికిన చింతలు ఆకలి తీరని గొంతులు, జానపదాలకు జీవం పోసిన జాతిలో సంచార జాతులు, రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కనువిందులు, రంగుల మాటున దాగిన చిందులు కన్నీళ్లను దాగే కనువిందులు, నాలుగు దిక్కుల గుంజలు నాటిన నవకాంతుల కాంతిని వడబోసిన, నాలుగు దిక్కుల గుంజలు నాటిన నవకాంతుల కాంతిని వడబోసిన. ఇది అంటే రాసిన పాట, అది కవి రాసిన పాట, అది శావలి గారు. ఇప్పుడు ఈయన మంచి బాగుంది, ఫీల్ ఉంది సాంగ్లో. రాసిన పాట అది కాదు, జనంకి తీసుకునేది రాసిన పాట అది. మీరు జనము మాట్లాడుకునే మాటలకు విరుపు ఉంటుంది కదా, ఒక సెటైరికల్ పాట. అంటే మీరు అంత అర్జెంటుగా సెటైరికల్ పూర్తి చేసుకుంటా, ఏదో పాట పాడేది ఒకటి మరి మంచిది ఒకటి. సరే, చక్కటి పాట, మన భాష ఉన్న పాట. ఇప్పుడు ఒక టీచింగ్ అంటే మనం ఇందాకనేమో ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తెలంగాణ అసలు ఎట్లుంటుంది అనేది, ఇప్పుడు టీచింగ్ ఉషికల్లా ఊటల్లా రైలొచ్చే బాటల్లా నువ్వు ఒక్కదానివి పోకే పిల్లో జారుడు తీగల జగదాంబ, ఒక్కదానివి పోకే పిల్లో జారుడు తీగల జగదాంబ. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికన్నా సెల్కాడికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా కూడా ఊరికి పోవాలన్నా, అప్పుడు ఈ ప్రయాణం చేయడానికి ఈ బస్సులు ఇవి లేవు కదా, అది ఒక్కది పోతా అంటే ఎంబడి పడుకుంటా నువ్వు ఒక్కదాని పోవద్దని చెప్పి పాడతాను అనమాట. నువ్వురుకా నేనురుకా వంక తాటి దాటురుకా, నువ్వురుకా నేనురుకా వంక తాటి దాటురుకా. ఆ తాడు పోయేసరికి వానికి కళ్ళు మీద మూడు వచ్చింది. అప్పుడు అంటాను వాడు కళ్ళు దాగి, అరే వంక తాటి కళ్ళే పిల్లో జారుడు తీగల జగదాంబ, వంక తాటి కళ్ళే పిల్లో జారుడు తీగల జగదాంబ, ఉసికల్లా ఊటల్లా రైలొచ్చే బాటల్లా చల్ ఒక్కదానివి. అది ఉసికల్లా ఊటల్లా. అక్కడ చూడండి ప్రాస, జానపదులు మరి వాళ్ళకి ఏం తెలియకున్నా కూడా వినడానికి సొంపు ఉండడానికి
మంచి తాటి చెట్టు కాడికి పోయినట్టు ఆయన. అది అంత ప్రాసలు కూడా వాళ్ళు పాటించారు, వాళ్ళకి తెలియకుండానే పాటించారు వాళ్ళు. అంటే వాళ్ళు సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు అల్లుకునేటివి అంతే. వాళ్ళు స్పాంటేనియస్గా అప్పటికప్పటికే వాళ్ళు మరీ ఆలోచించి చేసేటివి కాదు. ఇది ఒక సందర్భం. అప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంది జాగ్రత్త అనేది దాన్ని టీచింగ్లో ఇంకో విధంగా చెప్పుకొచ్చిండు అంతే. లైన్లో కలుపుకున్నాడు. ఇంకా అన్న చెప్పినట్టే నల్ల జీర నడుము కట్టు యపకాయ సుక్క బొట్టు, నల్ల జీర నడుము కట్టు యపకాయ సుక్క బొట్టు, నిన్యాల 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 కుంటే బొట్టమ్ము చిన్నపిల్లవో సాయమ్మ, నిన్యాల కుంటే బొట్టమ్ము చిన్నపిల్లవో సాయమ్మ. మీ బావలుంటే భయమా మనకేల దొంగతనమా, మీ బావలుంటే భయమా మనకేల దొంగతనమా, బొంబాయి 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 నేల ఓదామే చిన్నపిల్లవో సాయమ్మ, బొంబాయి నేల ఓదామే చిన్నపిల్లవో సాయమ్మ. రాళ్ళ మంచమేసి మంచంకి శకునం కొట్టి, రాళ్ళ మంచమేసి మంచంకి శకునం కొట్టి, శకురంల 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 శరతులియమ్ము చిన్నపిల్లవో సాయమ్మ, శకురంల శరతులియమ్ము చిన్నపిల్లవో సాయమ్మ. అదే ప్రేమ మీద పాట. ఇంకోటి ఏమన్నా పాడతావు? కోలాటం పాట. కోలాటం పాటనా? గుండుగుతాని లేదు వేసుకో. ఆ సందమావ ఉంది కదా అంటే కొల్లాపురం సందమావ కాదు, ఇంకో సందమావ. ఇంకో సందమావనా? కొల్లాపురం సంతాలోన ఓ సందమావ. ఎవరు రాసింది అది? కొంటిని కొన్న గొరుకుల చీర నా సందమామ, ఆ చీర కొంగు ఇప్పు చూస్తే ఒన్నెకాని చిన్నలు ఉన్నాయి జాన ఓ సందమామ. పడియమ్మ బాబా. అది కాకుండా ఇంకో సందమామ. అదే ఓ సందమామయ్యవో నీల, అదే కదా పాడు. ఓ సందమామయ్యవో నీలదారుడ, ఓ సందమామయ్యవో నీలదారుడ, రావయ్య మా అత్తగారు ఇంటికి సంద, ఓ సంద ఓ సంద మామయ్యలో మా సక్కని నా రాజరంగా రామయ్యలో, సంద మామయ్యలో నా సక్కని నా రాజరంగా రామయ్యలో. కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా, కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా, కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా, కౌకవులాడంగా కౌకవులాడంగా, కాపురం జనగొట్టె కర్రెన సౌంతి సంద ఏ సంద ఏ సంద మామయ్యలో నా సక్కని నా రాజరంగా రామయ్యలో, సంద మామయ్యలో నా సక్కని నా రాజరంగా రామయ్యలో. బుద్ధి ఉట్టి నేను బూరెలుండుకుంటే, బుద్ధి ఉట్టి నేను బూరెలుండుకుంటే, బుద్ధి ఉట్టి నేను బూరెలుండుకుంటే, బూరెలుండుకుంటే బూరెలుండుకుంటే, సగం బూరే పోయి సవితిల్లు చేరే సందా ఏ సందా చల్ సందా మామయ్యలో నా సక్కని నా రాజరంగా రామయ్యలో, సంద మామయ్యలో నా సక్కని నా రాజరంగా రామయ్యలో. ఇంటి ముందు సింత ఇల్లిగిపోతుంటే, ఇంటి ముందు సింత ఇల్లిగిపోతుంటే, ఇల్లిగిపోతుండే ఇల్లిగిపోతుంటే, అంటే కొంతమంది ఇంటి ముందర ఒక చింత చెట్టు ఉంది, ఆ చింత చెట్టు మీద చింతాకు ఇల్లిగిపోతుంటే, చింత చిగురు ఇల్లిగిపోతుంటే కాదని పక్కింటికి వెళ్తారు అన్నట్టు. అంటే ఒక ఒక ఆమె కోసం ఈమె పడుతున్న బాధ మదన. ఇంటి ముందర సింత ఇల్లిగిపోతుంటే, ఇంటి ముందర సింత ఇల్లిగిపోతుంటే, ఇల్లిగిపోతుంటే ఇల్లిగిపోతుంటే, వట్టి సింతకు నువ్వు బంసితివా రాజా సందా ఏ సందా ఏ సందా మామయ్యలో నా సక్కని నా రాజరంగా రామయ్యలో, సంద మామయ్యలో నా సక్కని నా రాజరంగా రామయ్యలో. కదికొండ దీంట్లో చాలా పాటల్లో జానపదాలు చందమామ సూర్యుని దగ్గరికి పోతారు. అంటే పోలిక బాగుంటుందనే. అంటే ఎక్కువ వీళ్ళు ప్రకృతిలో జీవించే, ప్రకృతిని ప్రేమించేవాళ్ళు కదా జానపదులు అంటే ఎక్కువ. కాబట్టి వాళ్ళు సూర్యుడు, చందమామ, నది, చెట్టు, ఇట్లా చెరువు, ఈ ఎక్కువ వీటి మీదనే పోతుండే. వాళ్ళు న్యాచురల్ లైఫ్ ఎక్కువ ఉండేది కదా వాళ్ళకి. ఇప్పుడు నగర జీవితం లాగా అప్పుడు లేదు కాబట్టి ఎక్కువ వాళ్ళు ప్రకృతి మీదనే రాసుకునేది ప్రతి పాట కూడా న్యాచురల్గా. ప్రతి వాళ్ళకు అలా ఏదైతే వాళ్ళ కంటి ముందు ఉంటాయో వాటిని అల్లేది పాటలుగా. పిట్టెలు అయితే ఏంది, చిన్న చిన్న పక్షులు, అవి అంతే అన్నీ
వాళ్ళకు జానపదులకు అందుబాటులో ఉండేటువంటి దాన్నే సామాగ్రిని వాళ్ళు కథలో మీటర్లో పెట్టుకునేవాళ్ళు ఆ సందర్భోచితంగా అప్పటిదప్పుడే అంతే. ఒక బోనం పాట, బోనాల పండుగ. ముఖ్యంగా బోనాల పండుగ అంటేనే తెలంగాణకు ప్రసిద్ధి. అటువంటి బోనాల పాట దయానరసింహన్న రాసినటువంటి పాట. నగిరే నాగారే నాగ 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 శివసత్తుల సింధులాటలు సిరమెత్తిన బోనము కుండలు తిను మారు తోలు దెబ్బలు తారు మారు తై తక్కలు తిను మారు తోలు దెబ్బలు తారు మారు తై తక్కలు తిను మారు తోలు దెబ్బలు తారు మారు తై అరెర జాతరలి పోదమా తెలంగాణ బోనము దియా జమిడి కేసి నడుదమా తెలంగాణ పండుగ జయ్య జాతరెల్లి పోదమా తెలంగాణ బోనం దియా జమిడి కేసి నడుదమా తెలంగాణ పండుగ జయ్య సీరలు రైకలు తెచ్చినమమ్మ సారెల తరవలు పోసినమమ్మ సిలకల పేర్లు గట్టినమమ్మ సిల్లర పైసలు పెట్టినమమ్మ సిలకల పేర్లు గట్టినమమ్మ సిల్లర పైసలు పెట్టినమమ్మ సీరల రైకలు పెట్టినమమ్మ సారెల తరవలు పోసినమమ్మ సిలకల పేర్లు పెట్టినమమ్మ సిల్లర పైసలు పెట్టినమమ్మ సిలకల పేర్లు వచ్చినమమ్మ సిల్లర పైసలు పెట్టినమమ్మ కల్లు సకలు బోద్దమా తెలంగాణ బోనము దియ కమ్మని కూడా లేద్దమా తెలంగాణ పండుగ జయ్య కల్లు సకలు బోద్దమా తెలంగాణ బోనము దియ కమ్మని కూడా లేద్దమా తెలంగాణ పండుగ జయ్య వ్యాపారిల్లలు పట్టినమమ్మ ఊరు కోళ్ళు తెచ్చినమమ్మ మేకల జడుతలిచ్చినమమ్మ గావు కేకలు పట్టినమమ్మ మేకల జడుతలిచ్చినమమ్మ గావు కేకలు పట్టినమమ్మ పట్టు మీద దుని కాడుదమా తెలంగాణ బోనం దియ పరుమాన్నమే బెడుదమా తెలంగాణ పండుగ జయ్య పట్టు మీద దుని కాడుదమా తెలంగాణ బోనం దియ పరుమాన్నమే బెడుదమా తెలంగాణ పండుగ జయ్య. బలేజాల్ గారు మీరు ఒక పాట జానపదం అంటే ఇందాక బోనాల పాట అన్నాడు, ఒక పండుగ మీద వాడు. మీరు ఒక బోనాల మీద వాడితే ఇంకా ఆనందమే. లేదంటే ఊర్లలో జనం వదినే మరదలు కానీ, లేకపోతే కనుక బాబా మరదలు కానీ, లేదా కనుక ఇద్దరు అట్లా మదాకు చేసుకునే పాట ఏమైనా ఉంటాయి? అంటే మొత్తం ఆపోజిట్ అయింది మరి పండుగ కదా బాబా మరదలు దాని మీరు రెండింటి ఏదైనా వాడు, ఇది వాడినా పర్వాలేదు, సరే రెండు వాడితే ఇంకా మంచిది. అంటే ఒక సందేశాత్మకమైనటువంటి ఒక పాట పాడదాం జానపదంలో. అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ పాడదాం. ఒక ఇన్స్పిరేషన్ అంటే ఒక చరణం పాడాలి, పల్లవి చరణం బోర్ కొట్టినాను నేను. సరే మనం ఆనందంగా ఎంతో ఆనందంగా పాడుకుంటాను. కానీ పల్లె గ్రామాల్లో కొన్ని అంటే చిన్న పిల్లలు అనాథ పిల్లలు, కొంతమంది అనాథ పిల్లలు ఉంటారు, కొంతమంది ఆడపిల్లల్ని పుట్టినందుకు ఆడపిల్లల మీద వివక్షత ఉంటుంది. ఆడపిల్ల పుట్టిందని వాళ్ళను పని మనిషిగా పెట్టడం, ఊళ్ళకి తీసుకెళ్ళి చదివించకపోవడం, లేకపోవడం. సో అలాంటి పరిస్థితులలో ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఆ ఇళ్లలో పనిచేస్తే అనే దాని మీద ఒక మనం పాడుకున్నట్టయితే ఆ పిల్లల పరిస్థితి ఎట్టుందంటే వాళ్ళు పాడుకుంటారు. ఇల్లు తిరిగేటి పని పిల్లలం అయ్యా, ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా, ఇల్లు తిరిగేటి పని పిల్లలం అయ్యా, ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా. పల్లెంలో గంటెలో పాసిపోయిన బువ్వలం, పల్లెంలో గంటెలో పాసిపోయిన బువ్వలం, పనంత తీరినంక మూలకుండే సీపుర్లం. ఇల్లు తిరిగేటి పని పిల్లలం అయ్యా, ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా. పొద్దున్నే చీకట్లో వెలుగుతున్న దీపమవుతాము, పొద్దున్నే వాకిట్లో ముగ్గులవుతాము అయ్యా. ఎర్రర్ర బుగ్గలకు నిగ్గులవుతాము, ఏడిస్తే పిల్లగాళ్ళ తల్లులవుతాము. ఇల్లు తిరిగేటి పని పిల్లలం అయ్యా, ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే ఎర్రంగా బుర్రంగా ఉంటే ఏడిపిస్తారు, ఏదేదో ఇంగిలీసు మాటలు అంటారు అయ్యా. ఆడోళ్ళు ఊరికెళ్తే పానగండము, మాకు మొగోళ్ళ చేతులల్లా నలిగిపోతాము. ఇల్లు తిరిగేటి పని పిల్లలం అయ్యా, ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా. ఇక యజమాని బిడ్డ మంచి క్లాసుకుంటుంది, టీనేజీ పొల్లగాళ్ళ ఎంట పడుతుంది అయ్యా. కొంతమంది పిల్లలు అరే ఇక చెప్పింది చెయ్యకుంటే గోస పెడుతుంది, చెప్పింది చెయ్యకుంటే గోస పెడుతుంది, లేకపోతే నక్లెస్ పోయిందని కేసు పెడుతుంది. ఇల్లు తిరిగేటి పని పిల్లలం అయ్యా, ఇల్లు వాకిల్లు లేని కూలి పిల్లలం అయ్యా. మా ఇంటి యజమాని చాలా మంచిది, నోరు తెరిచిందంటే మున్సిపాలిటీ అయ్యా.
తెల్లాని పాత బట్ట దానం ఇవ్వదు, నల్లాని కాకికైన చెయ్యి దుల్పదు. మరి ఇలాంటి పరిస్థితులలో మరి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, చదివించకుండా వాళ్ళను పనికి పెట్టడం వల్ల వాళ్ళకి జరిగేటువంటి మన ఇదే చాలా బాధాకరమైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో కూడా చాలా మంది సమస్య ఉంది. సో అలాంటి సమస్యలు కూడా రాకూడదు ఇంకో పాట అని కోరుకుంటూ, నేను పోతున్న పెళ్లికి నా సామి రంగ, నేను పోతున్న పెళ్లికి బల 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 బల, నేను పోతున్న పెళ్లికి నా సామి రంగ, నేను పోతున్న పెళ్లికి. ఒక ముసలమ్మ పెళ్లికి పోతాంది, సొమ్ములు మాత్రం ఏం లేవు పెట్టుకుంటానికి, పెట్టుకుపోతానికి సొమ్ము లేవు. ఆమె ఏం పెట్టుకుపోతాంది, అరే గాజులు లెవ్వాని, గాజులు లెవ్వాని, ఓ గాజులు లెవ్వాని, అరే గాజులు లెవ్వాని చల్. ఏం పెట్టుకుపోతాందంటే గడ్డి పోస చుట్టుకొని నేను పోతున్న పెళ్లికి నా సామి రంగ, నేను పోతున్న పెళ్లికి బల బల బల. అరే కడియాలు లెవ్వాని, కడియాలు లెవ్వాని, ఓ కడియాలు లెవ్వాని చల్. ఇక సిబ్బి తీగ చుట్టుకొని నేను పోతున్న పెళ్లికి నా సామి రంగ, నేను పోతున్న పెళ్లికి బల బల బలే బలే. ఇట్లా పౌడర్ లేదా, పౌడర్ కూడా వేసుకోవాలి కదా, పౌడారు లేదా అని, మరి పౌడారు లేదా అని చల్. పొయ్యిల బూడిది రుద్దుకొని నేను పోతున్న పెళ్లికి నా సామి రంగ, నేను పోతున్న పెళ్లికి. చివరిసారి మా యాంకర్ గారిని నవ్విద్దామనే ప్రయత్నంలో బాగా ఉన్నవి. దానిలో ఆమె లేనితనాన్ని కూడా చెప్తుంది, పేదరికాన్ని, ఆ దుఃఖాన్ని కూడా ఆమె హాస్య రసం జోడించి చెప్తుంది. చాలా బాగుంది. సిబ్బి అనే ఒక పదం వచ్చింది. మనం అన్నం వార్చినప్పుడు ఇట్లా వార్చినప్పుడు సిబ్బి పెడుతుంది, గంజి దాంట్లో చెడిపోతుంది. అది అద్భుతమైనటువంటి పదం. ఇప్పుడు మనం అసలు సిబ్బి అనేది మర్చిపోయినాం. జానపదం అమ్మవారిది బోనాల దగ్గర ఉన్నాయి కదా, ఒక బోనాలు పాడండి. అమ్మ రావే తల్లి మంకాలమ్మ, దేవి రావే అమ్మ మంకాలమ్మ. అమ్మ రావే తల్లి మంకాలమ్మ, దేవి రావే అమ్మి మంకాలమ్మ. ఘనమైన ఘటాలల్ల గన 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 గంటలల్ల, ఘనమైన ఘటాలల్ల గన 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 గంటలల్ల, గల్లు గల్లు సప్పుళ్ళతో గండ దీపమెత్తినాము. అమ్మ రావే తల్లి మంకాలమ్మ, దేవి రావే అమ్మ మంకాలమ్మ. అమ్మ రావే తల్లి మంకాలమ్మ, దేవి రావే తల్లి మంకాలమ్మ. కొంగు బంగారు అని కోటి వరాలిస్తామని కొలువంగా కోడి పుంజులెత్తుకొస్తిమమ్మ, కొలువంగా కోడి పుంజులెత్తుకొస్తిమమ్మ, కొలువంగా కోడి పుంజులెత్తుకొస్తిమమ్మ. గుండెల్లో దేవతవని గుప్పెడు మనసులతోని తలువంగా గొర్రెపోతు వట్టుకొస్తిమమ్మ, తలువంగా గొర్రెపోతు వట్టుకొస్తిమమ్మ, కొరువంగా గొర్రెపోతు వట్టుకొస్తిమమ్మ. కోడి పుంజుల కూత చూడమ్మో మంకాలమ్మ, గొర్రె పుంజుల కూత చూడమ్మో మంకాలమ్మ, గొర్రెపోతులాట చూడమ్మో మంకాలమ్మ, కోడి పుంజుల కూత చూడమ్మో మంకాలమ్మ, గొర్రెపోతులాట చూడమ్మో మంకాలమ్మ. జడలే విప్పారంగా బీజిలిపై నడిచి రావే అమ్మ రావే తల్లి మంకాలమ్మ, దేవి రావే అమ్మ మంకాలమ్మ. అమ్మ రావే తల్లి మంకాలమ్మ, దేవి రావే అమ్మ మంకాలమ్మ. బాగుంది, చాలా బాగుంది. బోనాల సందర్భంగా చాలా బాగుంది, చాలా బాగుంది. జానపదుల పాటలలో, జానపదుల మాటలలో వాళ్ళు పాడుకునే పాటలో ఉండే భాష, ఆ భాషలో వాళ్ళు మాట్లాడే తీరు, దాని నుడికారం, దాని ఇంపు సొంపు ఎట్లుందో మనం చూసాం. డిబేట్లో పాల్గొనేందుకు బోలేశావలి గారు, సందీప్ గారు, కందికొండ గారు, రాజు గారు, థ్యాంక్ యూ అండి. ఇది తెలంగాణ ప్రజలు తమ జీవితాల నుంచి తమ పండుగల్లో లేదా కనుక తమ బాధలో చెప్పుకునే, మాట్లాడుకునే, వర్ణించుకునే, వివరించుకునే వలపోత తలపోతల భాష ఇది. ఈ భాషలో ఉండే కమ్మదనం ఇది. తిట్టినా, ఏడ్చినా, నవ్వినా సరే తెలంగాణ భాష దానికి పలుకుబడికున్న ఇంపు సొంపు ఇది. థ్యాంక్ యూ.